ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మనిషి ప్రపంచంలోనే ఫస్ట్ టైం 500 కిలోల డెడ్ లిఫ్ట్ చేసిండు అండ్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయ్యిండు. ఈయన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆయన కంటి కలర్ మారిందని చెప్పిండు. Can't see anything, but you look into my eyes. దీనికి రీజన్ ఏంది అంటే My mind just went into a different dimension. అండ్ దీంతో పాటు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పిండు. ఆయన డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 500 కిలోలు లిఫ్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ సైంటిస్టులు కూడా చెప్పిండ్రు ఒక హ్యూమన్ కి ఇంత వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది అసలు అసంభవం అని. అట్లాంటి ఇంపాసిబుల్ థింగ్ ని పాసిబుల్ చేయడానికి ఒక్కటే రీజన్, అదే న్యూరో కోడింగ్. ఆయన మెంటల్ గా 500 కిలోలను లిఫ్ట్ చేసేటప్పుడు ఏదో డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ లో చేస్తున్నా అన్న మైండ్ సెట్ లో కాకుండా వాళ్ళ పిల్లల పైన పడ్డ కార్ ని లిఫ్ట్ చేస్తున్నా అన్న మెంటాలిటీతో దాన్ని లిఫ్ట్ చేసిండు. ఇక్కడ మనం సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత ఇంపాసిబుల్ పని అయినా కూడా ఒక్కసారి మెంటల్ గా దాన్ని చేయగలుగుతామో చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయితే 100% దాన్ని అచీవ్ చేస్తాం. ఏ కోణాన మనకు కొంచెమైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా అది అకాంప్లిష్ కావడానికి మస్తు టైం పడుతుంది. నీ ముందట ఉన్నది ఎంత పెద్ద గోల్ అయినా కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా దాన్ని ఫేస్ చేయి 100% సక్సెస్ అవుతావు. ఒకవేళ నిజంగానే నీ గోల్ పెద్దదైతే అదేందో కింద కమెంట్ చేయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముచ్చట్లు అది కూడా తెలుగులో కావాలంటే వెంటనే ఫాలో కొట్టు.